ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈసారి నేను తెచ్చిన సంబంధం మీరు కాదనలేరు అంటే నమ్మండి. అయ్యో, నా మతి మరుపు మండా. మీకు చెప్పడమే మర్చిపోయాను. అబ్బాయికి సంబంధం కుదిరిపోయిందండి. ఇప్పుడు మీరు శ్రమ తీసుకోకండి. మంచి మాట చెప్పారమ్మా. మీకు నచ్చిందంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంటుంది. ఏ ఊరేంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నప్పుడు అన్ని వివరాలు చెప్తాను పంతులుగారు. ఇంకా మాటల దగ్గరే ఉన్నాం. అన్నీ కుదరగాని మీకు కబురు పెడతాను. మంచిదమ్మా, ఉంటాను మరి. మంచిది. అమ్మా, ఇప్పుడు నువ్వు పంతులు గారికి చెప్పిన సంబంధం భూమియేనా? అవును, అందులో అనుమానమేముంది? అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. కానీ భూమి అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో కన్ఫర్మ్ అవ్వలేదు కదా. నా కొడుకు ఇష్టపడిన తర్వాత కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయి అయినా ఇష్టపడాల్సిందే. కోహినూర్ డైమండ్ కోకపెట్ట కొబ్బరి తోట కాదమ్మా. భూమి దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తే మంచిది అని నా ఉద్దేశం. ఇప్పుడే భూమికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాను. నిన్న భూమిని కోడలుగా వస్తావా అని అడగడానికి ఇవే చేతిలో గజగజ వణికాయ అనుకుంటా. అది అప్పుడు నా కొడుకు మనసులో భూమి ఉందో లేదో తెలియనప్పుడు. ఉందని తెలిసాక నాకేంటి భయం? ఛీ, హలో అమ్మా భూమి, చెప్పండి ఆంటీ. నీతో పర్సనల్గా మాట్లాడాలమ్మా. వెంకటేశ్వర స్వామి టెంపుల్కొస్తావా? నన్ను ప్రేమిస్తున్నానని అమ్మకి చెప్పేశారు కదా. ఇప్పుడు ఈవిడ అడుగుతారేమో. ఏం చెప్పాలి? అమ్మా భూమి, ఆ ఇది ల్యాండ్ లైనే కదా, సిగ్నల్ ప్రాబ్లం ఉండదు కదా. ఏం మాట్లాడవేంటి? చెప్పండి ఆంటీ, వినిపిస్తుంది. నేను చెప్పేశాను. గుడిలో మనం కలుద్దామా? ఈ రోజా ఆంటీ? అవునమ్మా. రాలేనా ఆంటీ? ఏ అంటే ఇక్కడ అందరం వనభోజనాలకి వెళ్తున్నాం. వనభోజనాలకు వెళ్తున్నారా? ఎక్కడికి? అంటే మనం అక్కడ కలుద్దామా ఆంటీ? అవునమ్మా. తెలీదా ఆంటీ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఉంటానంటీ. ఎవరమ్మా? మళ్ళీ వాడేనా? కాదు, అత్తయ్య గారు. ఓ, ఏమంటోంది మీ అత్తయ్య గారు? గుళ్ళో కలుద్దామంటున్నారు. వనభోజనాలకి వెళ్తున్నామంటే అక్కడైనా కలుద్దామంటున్నారు మావయ్య. మరి కలుస్తానని చెప్పేయాల్సిందిగా. మీకేం మావయ్య, మీరు బాగానే చెప్తారు. మా అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నీ అభిప్రాయం ఏంటంటే నేనేం చెప్పాలి? అందుకే ఎక్కడికి వెళ్తున్నామో కావాలనే చెప్పలేదు. శారదా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. కొంచెం దూరం దూరంగా ఉన్నా అందరం ఒక దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. గగన్, మనం వనభోజనాలకి వెళ్దామా? ఏమైందమ్మా అందరికీ? ఎవరు మాట్లాడినా వనభోజనాల గురించే మాట్లాడుతున్నారు. అది ఆఫీస్లో నాకు చాలా పనుంది. ఇప్పుడైతే నేను రాలేను. కావాలంటే మీరు వెళ్ళండి. భూమి కూడా వస్తుందట.
కాకపోతే ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. తెలిస్తే మేము కూడా అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాం అన్నయ్య. వికారాబాద్. ఆ? ఆ? నీకెలా తెలుసు అన్నయ్య? నక్షత్ర ఫోన్ చేసి చెప్పింది. నక్షత్రానా? తను నీకెందుకు ఫోన్ చేసిందిరా? అదంతా ఒక పెద్ద కథమ్మా, వదిలే. కార్తీక మాసం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మీరు వనభోజనాలకి వెళ్దామని ముచ్చట పడుతున్నారు కదా. ఆఫీస్ పనిదే ఉంది, రేపైనా చేసుకోవచ్చు. మీరు వెళ్ళండి, వంటలు ప్రిపేర్ చేయండి, నేను కూడా చేంజ్ చేసుకొని వస్తాను. సరే అన్నయ్య, మీ వంటలు చకచకా ప్రిపేర్ చేస్తాం. సరే. హా? అబ్బో. హ్మ్. ఆ నక్షత్ర వీడికెందుకు ఫోన్ చేసిందంటావు? ఎందుకైతే మనకెందుకమ్మా, అన్నయ్య మనతో రావడానికి ఒప్పుకున్నాడు, అది చాలు. హ్మ్. అమ్మాయి, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుక్కుంటూ వస్తున్నాను. మర్డర్ చేయడానికి కూడా ఇంత అందంగా తయారవ్వాలంటావా? పిన్ని, మనసులో మాట పంచుకోవడానికి ఒకరుంటే బావుండు అనుకున్నాను. వచ్చావు. వచ్చిన నువ్వు నన్ను జైలుకి పంపించాలనుకుంటున్నావా ఏంటి? చచచచచా, అలా ఎందుకు అనుకుంటానమ్మాయి? నువ్వు వెళ్ళిపోతే నాకు టైం పాస్ ఎలా అవుతుంది? భూమిని మర్డర్ చేయడానికి కూడా ఇంత సోగ్గా తయారవడం అవసరమా అని అడుగుతున్నాను. ఇదిగో, భూమిని మర్డర్ చేస్తాను, భూమిని మర్డర్ చేస్తాను అని నువ్వు పదే పదే అని నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు. వదినా, వినేసిందమ్మాయి. నేనన్నప్పుడు కాదు, నువ్వు తిరిగన్నప్పుడు వినేసింది. ఊరుముయ్. నువ్వు భూమిని మర్డర్ చేస్తావా? తనేం చేసింది వదినా? చెప్పు వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.